ఇలా స్టీల్ బాటిల్స్ అనేవి స్మెల్ అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకుండా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా స్మెల్ పోదు అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో సోంపు కానీ జీలకర్ర కానీ ఉంటుంది కదండి. అలా కొంచెం కొంచెం తీసుకొని మీ దగ్గర ఎన్ని బాటిల్స్ అయితే ఉన్నాయో అన్ని బాటిల్స్లో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మరిగిన వాటర్ దానిలో మీకు ఎన్ని బాటిల్స్ అయితే ఉన్నాయో అన్ని బాటిల్స్లో పావు వంతు మాత్రం పోసుకోండి. వాటర్ అనేవి బాగా హీట్గా ఉండాలి. అలా పోసిన తర్వాత ఒకసారి కలిపి బాటిల్ అనేది మూత పెట్టేసేసేయండి. షేక్ మాత్రం చేయొద్దు, వాటర్ అనేది బయటికి తన్నేస్తుంది. బాగా హీట్గా ఉన్నాయి కాబట్టి వాటరు. ఆ తర్వాత వాటర్ అన్ని చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వంపేసేసుకోండి ఆ వాటర్ అనేవి. తర్వాత ఆ బాటిల్స్ అనేవి ఆ సోంపు జీలకర్ర స్మెల్ వస్తాయండి. ఇప్పుడు కొంచెం పేస్ట్ అనేది దానిలో వేసుకొని బాగా షేక్ చేయండి. మీ దగ్గర గోరువెచ్చని నీళ్ళు ఉంటే గోరువెచ్చని నీళ్ళు పోసుకోండి, మామూలు వాటర్ అయినా సరే పర్వాలేదు. ఇలా కొంచెం వాటర్ పోసుకున్న తర్వాత దానికి క్యాప్ పెట్టేసేసి బాగా షేక్ చేయండి. లోపలంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇందాక సోంపు వేసాం కాబట్టి లోపల ఏమైనా గారున్నా కూడా హీట్ వాటర్ పోసాం కాబట్టి మొత్తం వదిలిపోతుంది ఆ బాటిల్కి ఉన్నదంతా. దీనికోసం బ్రష్తో క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అంత బాగా క్లీన్ అయిపోతుంది బాటిల్ అనేది లోపల. ఇప్పుడు ఈ వాటర్ అనేవి వంపేసుకొని ట్యాప్ కింద వాటర్ బాటిల్ కడిగేసేసుకోండి. పైన సోప్తో కడుక్కోండి, లోపల సోప్ అనేది వేయొద్దు. ఆల్రెడీ బాటిల్ మొత్తం క్లీన్గా అయిపోయి ఉంటుంది. ఇలా వారానికి ఒకసారి ఇలా వాటర్ బాటిల్స్ అనేవి క్లీన్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో.